హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనం బ్యాక్వర్డ్ ఎలిమినేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మనం మన ప్రీవియస్ వీడియోలో ఆర్ స్క్వేర్ అంటే ఏంటి, అడ్జస్ట్ ఆర్ స్క్వేర్ అంటే ఏంటో డిస్కస్ చేసినాం. సో ఈ వీడియోలో మనం ఒక మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ తీసుకొని బ్యాక్వర్డ్ ఎలిమినేషన్లో అడ్జస్ట్ ఆర్ స్క్వేర్ని ఎలా యూస్ చేయాలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నేను అన్ని ఎసెన్షియల్ లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఈ సెల్ని ఇప్పుడు మనం రన్ చేద్దాం. సో నెక్స్ట్ నేను డేటా సెట్ని తీసుకున్నా. డేటా సెట్ వచ్చేసి 50 startups.csv. సో నేను pd.readcsvతో మన డేటా సెట్ని తీసుకున్నా. అలాగే మన డేటా సెట్కి ఫీచర్ మ్యాట్రిక్స్ని ఇంకా డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్ వైని కూడా క్రియేట్ చేసుకున్నా. సో నేను ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మీరు అక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఏం చేద్దామంటే మన డేటా సెట్ని చూద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం కేటగారికల్ వేరియబుల్స్ అలా తీసుకుంటున్నాం కాబట్టి డేటా సెట్ డాట్ హెడ్. సో ఈ సెల్ని ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. సో ఇది మన డేటా సెట్. సో మనకు డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి, లైక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్పెండ్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్, స్పెండ్, స్టేట్, ప్రాఫిట్. సో ఇక్కడ మనకు స్టేట్ అనేది ఒక కేటగారికల్ వేరియబుల్. సో దీన్ని నేను న్యూమరికల్ డేటా కింద కన్వర్ట్ చేసుకోవడానికి వన్ హాట్ ఎన్కోడర్ ఇంకా కాలమ్ ట్రాన్స్ఫార్మర్ని యూస్ చేస్తున్నా. సో ఈ సెల్లో ఫస్ట్ నేను వన్ హాట్ ఎన్కోడర్ని ఇంపోర్ట్ చేసుకున్నా ఎస్కేఎల్ ప్రీ ప్రాసెసింగ్ లైబ్రరీ నుండి. అలాగే కాలమ్ ట్రాన్స్ఫార్మర్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నా ఎస్కేఎల్ కంపోజ్ నుండి. సో అలా ఇంపోర్ట్ చేసుకొని నేను ఇక్కడ ఆ స్టేట్ కాలమ్ని ఒక న్యూమరికల్ డేటా కింద కన్వర్ట్ చేసుకున్నా. సో ఈ సెల్లో నేను రన్ చేస్తాను ఇప్పుడు. సో మనం డమ్మీ వేరియబుల్ టైప్ని అవాయిడ్ చేయడానికి ఫస్ట్ కాలమ్ని రిమూవ్ చేస్తున్నాం. సో ఫీచర్ మ్యాట్రిక్స్ x=x కాలన్ కమా 1 కాలన్. సో నేను డమ్మీ వేరియబుల్ టైప్ అంటే ఏంటి, ఇది ఎందుకు రిమూవ్ చేస్తున్నాం, సో ఇక్కడ మనము వన్ హాట్ ఎన్కోడింగ్ ఎలా చేసినాం, కాలమ్ ట్రాన్స్ఫార్మర్లో ఏం చేసినాం అనేది డీటెయిల్గా అంతా నేను మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ ఇంకా చాలా ట్యూటోరియల్స్లో కూడా చేసిన. సో మీరు అక్కడ చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మన డేటా సెట్ని ట్రైనింగ్ సెట్ ఇంకా టెస్ట్ సెట్గా స్ప్లిట్ చేసుకుంటున్నా. సో ఫ్రమ్ SQL మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. సో మన టెస్ట్ సైజ్ వచ్చేసి 0.2 తీసుకున్నా. అంటే మన టెస్ట్ డేటా సైజ్ వచ్చేసి మన టోటల్ డేటా సెట్లో 20%. అంటే మన ట్రైనింగ్ డేటా సైజ్ వచ్చేసి 80%. సో నెక్స్ట్ మనం మన లీనియర్ రిగ్రెషన్ మోడల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఫ్రమ్ SQL మోడల్ ఇంపోర్ట్ లీనియర్ రిగ్రెషన్. సో నేను లీనియర్ రిగ్రెషన్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేసిన రిగ్రెసర్ అని. సో ఫస్ట్ మనం దీన్ని సెల్ని రన్ చేయడం మర్చిపోయినాం. సో ఇప్పుడు ఓకే. సో నెక్స్ట్ మనం మన రిగ్రెసర్ ఆబ్జెక్ట్కి మన ట్రైనింగ్ డేటాని ఫిట్ చేసి మన మోడల్ని ట్రైన్ చేస్తున్నాం. రిగ్రెసర్ డాట్ ఫిట్ ఎక్స్ ట్రైన్ కమా వై ట్రైన్. సో ఈ సెల్ని ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. సో మన మోడల్ని అయితే సక్సెస్ఫుల్గా ట్రైన్ చేసుకున్నాం. సో మన మోడల్ ఎలా పర్ఫామ్ చేస్తుందని చెప్పి మనం మన మోడల్ని మన టెస్ట్ డేటా మీద ప్రెడిక్ట్ చేపిద్దాం. సో ypred ఈక్వల్స్ టు రిగ్రెసర్ డాట్ ప్రెడిక్ట్ ఎక్స్ టెస్ట్. సో ఈ సెల్ని నేను రన్ చేస్తున్నా. సో మనం y ప్రెడిక్షన్ కూడా చేసినాం. సో ఇప్పుడు మనం మన మోడల్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి మనం R2 స్కోర్ని యూస్ చేస్తున్నాం. సో R2 స్కోర్ ఏంటంటే మనకు R2 స్కోర్ వాల్యూ వచ్చేసి మనకు 0 to 1 మధ్యలో ఉంటుంది. సో మన R2 స్కోర్ వాల్యూ మనకి 1కి ఈక్వల్ అయితే మన మోడల్ 100% యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేస్తున్నట్టు. సో ఇక్కడ మనకు R2 స్కోర్ వాల్యూ వచ్చేసి 0.934 వచ్చింది, అంటే 93% అన్నట్టు. సో మన మోడల్ 93% యాక్యురేట్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ గురించి అలా డిస్కస్ చేద్దాం. సో R2 స్కోర్ y టెస్ట్. సో 93% ఓకే. సో మనకి అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్లో ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా సరే ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ని మన డేటా సెట్లో యాడ్ చేసినప్పుడు ఆ ఇండిపెండెంట్ వేరియబుల్ మన డిపెండెంట్ వేరియబుల్కి ఏమాత్రం కోరిలేషన్ అనేది లేకపోతే మన అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ వాల్యూ తగ్గిపోద్ది. ఒకవేళ మనం యాడ్ చేసిన ఇండిపెండెంట్ వేరియబుల్ మన డిపెండెంట్ వేరియబుల్కి బాగా కోరిలేషన్ అనేది ఉంటే మన అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఇది అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ గురించి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన డేటా సెట్లో ఇప్పుడు మొత్తం మనకు 6 కాలమ్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ కాలమ్ 6 ఉన్నాయి.
సో ఇప్పుడు మనం బ్యాక్వర్డ్ ఎలిమినేషన్లో ఏం చేద్దామంటే ఒక్కొక్క కాలంని తీసేద్దాం. సపోజ్ ఒక కాలంని నేను తీసేసినప్పుడు మనకు అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ వాల్యూ పెరిగిందా తగ్గిందా అనేది చెక్ చేద్దాం. సో ఒకవేళ మనకు అది ఇంపార్టెంట్ కాలం అయితే మనకు అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ వాల్యూ అనేది తగ్గిపోద్ది, ఎందుకంటే మనం రివర్స్ ప్రాసెసింగ్ చేస్తున్నాం. మామూలుగా అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్లో మనం ఇంపార్టెంట్ వేరియబుల్ని యాడ్ చేసినప్పుడు మన అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ పెరుగుతుంది, అదే రిమూవ్ చేస్తే తగ్గిపోవాలి. అలాగే మనం యాడ్ చేసిన ఇండిపెండెంట్ వేరియబుల్ మన డిపెండెంట్ వేరియబుల్కి కోరిలేషన్ లేదు, సో ఆ టైంలో మనకి ఏమవుద్ది, మన అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ వాల్యూ అనేది తగ్గిపోద్ది. సో ఇప్పుడు మనం రివర్స్గా ఆలోచిద్దాం. సో మన డేటా సెట్లో ఆల్రెడీ ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది, అది మన డిపెండెంట్ వేరియబుల్తో కోరిలేషన్లో అస్సలు లేదు, అని మన డిపెండెంట్ వేరియబుల్ని ప్రెడిక్ట్ చేసేటప్పుడు హెల్ప్ చేయట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే, సో అలాంటి ఇండిపెండెంట్ వేరియబుల్ని రిమూవ్ చేసినప్పుడు మన అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ వాల్యూ పెరగాలి, ఎందుకంటే అది ఆల్రెడీ మన డేటా సెట్లో ఉంది, మన డేటా సెట్లో ఉండి మన మోడల్ని ట్రైన్ చేసేటప్పుడు యూజ్ అయింది కాబట్టి మన అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ వాల్యూ తగ్గిపోయి ఉంది ఆల్రెడీ. సో దాన్ని మనం రిమూవ్ చేసేటప్పుడు మన అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మనం ఏ ఇండిపెండెంట్ వేరియబుల్ మన డిపెండెంట్ వేరియబుల్కి సపోర్ట్ చేస్తుంది, ఏ ఇండిపెండెంట్ వేరియబుల్ మన డిపెండెంట్ వేరియబుల్తో కోరిలేషన్లో లేదో అనేది మనం తెలుసుకొని కోరిలేషన్ లేని ఇండిపెండెంట్ వేరియబుల్స్ని రిమూవ్ చేద్దాం. సో ఇది బ్యాక్వర్డ్ ఎలిమినేషన్ గురించి ఓవరాల్ ఐడియా. సో అందుకని నేను ఫస్ట్ స్టార్ట్ మోడల్స్ నుండి యాపీని ఇంపోర్ట్ చేసుకున్నా. ఇంపోర్ట్ స్టాట్స్ మోడల్స్ డాట్ యాపీ యాస్ ఎస్ఎం. సో నెక్స్ట్ నేను ఒక డేటా సెట్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ డేటా సెట్ని క్రియేట్ చేసుకుంటున్నా. x ఈక్వల్స్ టు ఎన్పీ డాట్ అపెండ్ అరే ఈక్వల్స్ టు ఎన్పీ డాట్ వన్స్ 50,1 డాట్ యాస్ టైప్ ఆఫ్ ఇంట్ వాల్యూస్ ఈక్వల్స్ టు ఎక్స్ యాక్సిస్ ఈక్వల్స్ టు 1. సో దీని మీనింగ్ ఏంటంటే, మనకు ఎక్స్ అంటే ఆల్రెడీ మన డేటా సెట్లో అంటే మన డేటా సెట్లో ఆల్రెడీ మనకు ఉన్న ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే ఏవేవంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇంకా శాలరీ, సో ఆ కాలమ్స్ అన్నట్టు. సో మనం ఎప్పుడైనా సరే మనకు ఈ ఫార్ములాని అబ్జర్వ్ చేస్తే y ఈజ్ ఈక్వల్స్ టు b0 ప్లస్ b1x1 ప్లస్ b2x2 ప్లస్ సో ఆన్ ప్లస్ bnxn. సో మనకు b0 అనేది కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ అంటే మనకు వాల్యూ 1 అన్నట్టు. సో ఇక్కడ x1 అంటే మన ఫస్ట్ ఇండిపెండెంట్ వేరియబుల్, x2 అంటే సెకండ్ ఇండిపెండెంట్ వేరియబుల్, ఇంకా xn అంటే మనకి nth ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇది మన మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్లో ఫార్ములా ఇది. సో ఇక్కడ నేను b0 అంటే కాన్స్టెంట్, ఇక్కడ నేను మన ఆల్రెడీ ఉన్న ఇండిపెండెంట్ వేరియబుల్కి అపెండ్ చేస్తున్నా. సో మన ఇండిపెండెంట్ డేటా సెట్ ఇది ఫీచర్ మ్యాట్రిక్స్ ఎక్స్, దానికి నేను ఈ కాన్స్టెంట్ని అపెండ్ చేస్తున్నా. సో ఎలా అంటే అరే ఈక్వల్స్ టు ఎన్పీ డాట్ వన్స్ 50,1. సో నేను 50 రోస్ తీసుకున్నా, ఎందుకంటే మన డేటా సెట్ యొక్క సైజ్ అంతా. సో 50 రోస్ తీసుకొని ఆ అరేకి నేను మన ఫీచర్ మ్యాట్రిక్స్ని అపెండ్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఏంటంటే ఒక ట్రైనింగ్ డేటా లాగా తీసుకున్న ఎక్స్ ఆప్టిమల్ ఈక్వల్స్ టు ఫీచర్ మ్యాట్రిక్స్ ఎక్స్. సో ఇది ఫీచర్ మ్యాట్రిక్స్ కాదు, మన న్యూ మ్యాట్రిక్స్ ఎక్స్ ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసుకుంది. సో దాంట్లో నేను అన్ని రోస్ తీసుకుంటున్నా. సో ఇక్కడ నేను ఇండిపెండెంట్ వాల్యూస్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క కాలమ్స్ అన్ని తీసుకుంటున్నా, 0 1 2 3 4 5 అని. సో ఇక్కడ మనకు 0 అంటే ఏంటంటే మన కాన్స్టెంట్ కాలం అన్నట్టు. సో మనకు అన్ని 1లు ఉంటాయి ఆ కాలంలో, అని ఇక్కడ ముందు క్రియేట్ చేసుకున్నాం కదా, అదే ఈక్వల్స్ టు ఎన్పీ డాట్ వన్స్ 50,1 అని. సో నెక్స్ట్ మనకు 1 2 3 4 5 ఈ కాలమ్స్ వచ్చేసి మనకు మన ఎర్లీ డేటా సెట్వి వీటివి. సో ఫస్ట్ నేను ఏం చేసిన అంటే అన్ని కాలమ్స్ కూడా ఉంచుకున్నా. సో నెక్స్ట్ నేను sm డాట్ ఓఎల్ఎస్ ఎండోగ్ ఈక్వల్స్ టు y ఎక్సోగ్ ఈక్వల్ టు ఎక్స్ ఆప్టిమల్. సో ఎండోగ్ అంటే మన ట్రైనింగ్ డేటా ఏదని, ఎక్సోగ్ అంటే మన ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నది. సో ఫిట్ చేసిన డాట్ ఫిట్. సో నెక్స్ట్ నేను ఈ రెగ్రెసర్ ఓఎల్ఎస్ ఆబ్జెక్ట్ యొక్క సమ్మరీ చూస్తున్నా. సో ఈ సెల్ నేను ఇప్పుడు రన్ చేస్తున్నా. సో మనకు ఆర్ స్క్వేర్ వచ్చేసి 0.951, అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ వచ్చేసి 0.945. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైనా ఒక కాలమ్ని రిమూవ్ చేసి చూద్దాం. మన అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ వాల్యూ తగ్గితే ఆ కాలమ్ అనేది మనకి ఇంపార్టెంట్, అంటే ఆ కాలమ్ ఆ ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది మన డేటా సెట్కి ఇంపార్టెంట్. ఒకవేళ అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ వాల్యూ పెరిగితే ఇండిపెండెంట్ వేరియబుల్ కాలమ్ అనేది మన డేటా సెట్కి అవసరం లేదు, అంటే ఆ ఇండిపెండెంట్ వేరియబుల్కి మన డిపెండెంట్ వేరియబుల్కి ఏమాత్రం కోరిలేషన్ లేదు. సో నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది.
సో ఇక్కడ మనం ఏం చేసినామంటే మనం సెకండ్ ఇండిపెండెంట్ కాలమ్ని తీసేసినాం. సో ఇక్కడ మనకు ముందు వాల్యూస్ 0 1 2 3 4 5 ఉంది. సో ఇక్కడ మనకు ఓన్లీ 0 1 3 4 5 ఉంది. సో సెకండ్ ఇండెక్స్ కాలమ్ని తీసేసినాం. సో ఇప్పుడు మనం మన ఆర్ స్క్వేర్ వాల్యూ అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ వాల్యూ చూద్దాం. సో మన ఆర్ స్క్వేర్ వాల్యూ 0.951 ముందులానే ఉంది. అడ్జస్ట్ ఆర్ స్క్వేర్ వాల్యూ 0.946. సో ఇది ముందు ఎంత ఉంది మనకి 945 ఉంది. సో ఇప్పుడు 946 ఉంది. సో మనకు అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ వాల్యూ కొద్దిగా పెరిగింది కాబట్టి మనం రిమూవ్ చేసిన ఇండిపెండెంట్ వేరియబుల్ మన డిపెండెంట్ వేరియబుల్తో ఎక్కువ కోరిలేషన్లో లేదు. సో ఎక్కువగా కోరిలేషన్లో లేదు కాబట్టి మనకు స్లైట్గా అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ వాల్యూ అనేది పెరిగింది. సో మళ్ళీ మనం ఇప్పుడు ఇంకోటి రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ నేను కాలమ్ 1ని రిమూవ్ చేస్తున్నా, ఇండెక్స్డ్ కాలమ్ 1. సో ఇక్కడ మనకి ఆర్ స్క్వేర్ వాల్యూ 0.951 వచ్చింది, అంటే ముందు ఎంత ఉందో అంత. కానీ ఇక్కడ అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్ వాల్యూ మనకు పెరిగింది 0.948. సో మనకు ఎర్లీగా 0.946 ఉండే. సో దీని మీనింగ్ ఏంటి, మనకు ఇండెక్స్డ్ కాలమ్ 1 కూడా మన డిపెండెంట్ వేరియబుల్తో స్లైట్లీ కోరిలేషన్ ఉంది, అంటే ఎక్కువగా కోరిలేషన్ ఏం లేదు. సో ఇప్పుడు మనం ఇంకోటి రిమూవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒక 4ని రిమూవ్ చేద్దాం. 4ని రిమూవ్ చేసినప్పుడు కూడా మనకు అంతే ఉంది, అంటే ఏం పెరగలేదు. అంటే మనకి ఇంపార్టెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ వచ్చేసి 3 4 ఇంకా 5 అని తీసుకోవచ్చు. సో ఆ 3 4 5 కాలమ్స్ అంటే మనం ఇప్పుడు చూద్దాం మన డేటా సెట్లో. సో మనకు 3 4 5 అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్పెండ్, అడ్మినిస్ట్రేషన్ ఇంకా మార్కెటింగ్ స్పీడ్. సో మనకు ఫస్ట్ 2 కాలమ్స్ వచ్చేసి మన కేటగిరికల్ వేరియబుల్ ఫస్ట్ 2 కాలమ్స్ని ఆక్యుపై చేసుకుంటుంది. సో 3 4 5 ఇవి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్పెండ్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ స్పెండ్. సో మనం బ్యాక్వర్డ్ ఎలిమినేషన్ ఎప్పుడు వాడతామంటే మనకి ఇచ్చిన డేటా సెట్లో చాలా ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఆ ఇండిపెండెంట్ వేరియబుల్స్లో మనం ఏవి సెలెక్ట్ చేసుకుంటే మన మోడల్ బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో మనం బ్యాక్వర్డ్ ఎలిమినేషన్ యూజ్ చేసుకొని మన మోడల్ బాగా పర్ఫామ్ చేయడానికి కావాల్సిన ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే ఇంపార్టెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఇండిపెండెంట్ వేరియబుల్స్తో మన మోడల్ని ట్రైన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.